హాయ్ హలో అందరికీ నమస్తే. నేను వివేక్ ముతోజు, కెరియర్ గైడ్. లైఫ్‌లో ముందుకు ఎలా వెళ్ళాలి, కెరియర్‌ని ఎలా చూస్ చేసుకోవాలి అని అనుకునే ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీఏ చదవాలనుకునే వాళ్ళకి కానివ్వండి, గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయి ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. ఎందుకు అనంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ కాలేజ్‌లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది? లేదా నాకు సీఎస్‌సి కావాలి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, లేదా మెకానికల్ బ్రాంచ్ కావాలి. కానీ ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్న ఒక కన్ఫ్యూజన్‌లో ఉంటారు కదా! ఆ కన్ఫ్యూజన్ గనుక మీకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఆ కన్ఫ్యూజన్‌ని మొత్తం కూడా పోగొడుతుంది. సో, ఈ వీడియోలో బెస్ట్ ఇన్‌పుట్స్ అనేది నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. కానీ దానికన్నా ముందు ఎళ్లి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఈ వీడియోలో ఏ కాలేజ్‌లో ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుందో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఏ బ్రాంచ్‌కి ఎంత ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుందో చెప్పబోతున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. టీజీఈఏపీ సెట్ వెబ్సైట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఈ వెబ్సైట్ ఇది ముఖ్యంగా అడ్మిషన్స్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ 2024కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ యొక్క అప్డేట్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ మీ అన్నీ కూడా చూడొచ్చు. ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో దాంట్లో ముఖ్యంగా ఇక్కడ టీఎస్ ఎంసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకు వచ్చేసింది ఫస్ట్ జేఎన్టీయూ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాంట్లో 813 ర్యాంక్ ఓసీ వాళ్ళకి. దాని తర్వాతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, దాంట్లో 1359 ర్యాంక్. అట్లాగే మీరు ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, ఇట్లా అన్ని కేటగిరీకి సంబంధించినవన్నీ కూడా మీరు దీంట్లో చూడొచ్చు. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో జేఎన్టీయూలో సిఎస్సికి సంబంధించింది అది 50,000 పర్ ఇయర్ ఉందన్నమాట. సో ఇలాగా జేఎన్టీయూ హెచ్ ఓయూకి సంబంధించిన అన్నీ కూడా మనం చూడొచ్చు. సో మొదట సిఎస్సిలో టాప్ కాలేజెస్ ఏ ఉన్నాయి, జేఎన్టీయూ హెచ్ 2 కూడా ఉన్నాయి. దాని తర్వాత ఓయూ, ఓకే, ఓయూ ఆఫ్ మీన్స్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో దాంట్లో కూడా ర్యాంక్ మీరు 1735 వరకు కూడా ఏదైతే ఓసీ కేటగిరీలో వస్తే మీకు సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ది ఇది. సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఉందో దాంట్లో మరొకటి, అండ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాసవి కాలేజ్కి సంబంధించింది. దీంట్లో సిఎస్సి అండ్ సిఎస్ఎం కూడా ఉన్నాయి. అండ్ అలాగే విఎన్ఆర్ కాలేజ్, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో అక్కడ సిఎస్సి, సిఎస్ఓ, సిఎస్బి, నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను సిఎస్సిలో 12 రకాలు ఉంటాయని. సో ఇట్లా మీరు టాప్ కాలేజెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం కూడా చూస్తే మీకు ఆల్మోస్ట్ 90+ ఆప్షన్స్ అనేవి కూడా దీంట్లో కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో ఫిల్టర్ చేసుకొని నేను మీకు ఏం చేశానంటే కేవలం ఈసీఈ చూపిస్తున్నాను ఇక్కడ. మొదట ఫస్ట్ మనం ఈసీఈ చూస్తే జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో కుక్కట్పల్లిలో, దాంట్లో మీకు ఇక్కడ ర్యాంక్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఓసీ వాళ్ళకి 2998, ఓసీ గర్ల్స్కి 3273, అట్లా ప్రతి ఒక్కరికి బీసీబీ కానివ్వండి, బీసీసీ కానివ్వండి, ఇక్కడ జనరల్ వాళ్ళకు కూడా మనం చూడొచ్చు. ఆ ట్యూషన్ ఫీజు వచ్చేసి 50,000. సో తర్వాత ముఖ్యంగా ఈసీలో టాప్ ఏవైతే ఉన్నాయో జేఎన్టీయూహెచ్ ఉంది, తర్వాత ఓయూ కాలేజ్ ఉంది, నెక్స్ట్ సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట కుక్కడ్పల్లిలో ఏదైతే ఉందో దాంట్లో. అండ్ దాని తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీపట్నంలో, అండ్ ఎంజీఐటి మహాత్మా గాంధీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ అది సుల్తాన్పూర్లో ఉంది, బివి రాజు ఇన్స్టిట్యూట్, అండ్ దాని తర్వాత మరొక జగిత్యాలకు సంబంధించినటువంటి జేఎన్టీయూ, దాంట్లో మీకు 23,386 వస్తే ఈసీ సీట్ అనేది వస్తుంది. వరంగల్కి సంబంధించిన కేయూ, దాంట్లో కూడా 25,956 ఓయూలు ఓసీ వాళ్ళకి. సో ఇలా మీరు మొత్తం కూడా ఈసీకి సంబంధించిన అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫిల్టర్లో కొన్ని చేంజెస్ చేసి ఏదైతే ఈసీ బ్రాంచ్ ఉందో ఆ ఈసీ బ్రాంచ్తో పాటు మీన్స్ ఇప్పటివరకు ఈసీ బ్రాంచ్ చూసాం, దాని తర్వాత మనము ట్రిబుల్ ఈ బ్రాంచ్ చూద్దాం. ఓకే, ట్రిబుల్ ఈలో ఏవి టాప్ ఉంది, ఎంత ర్యాంక్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ట్రిబుల్ ఈ
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటారు. సో జేఎన్టీయు ఏదైతే టాప్ 1లో ఉందో దాంట్లో ఓసీకి సంబంధించిన బాయ్స్కి లాస్ట్ ఇయర్ 6,334 ఉంది. అండ్ ఇక్కడ మీరు ఓసీ గర్ల్స్, తర్వాత బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, ఇవన్నీ కూడా మీరు ర్యాంక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే బీసీబీలో కూడా 10,815 వచ్చిన వాళ్ళకు కూడా వచ్చిందనమాట. సో ట్రిపుల్ ఈ ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో జనరల్లో కూడా 21,000 కట్ ఆఫ్ వర్క్ ఉంది. అండ్ కమింగ్ టు టాప్ కాలేజెస్ దేంట్లో మీకు ర్యాంక్ ప్రకారం వస్తుంది అని చూసుకుంటే ఓయూ తర్వాత సిబిఐటి ఉంది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది, గోకురాజు రంగరాజు ఉంది, అగైన్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, జేఎన్టీయు హెచ్ కుకట్పల్లి ఉంది, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ మహాత్మా గాంధీ ఉంది. అండ్ దాని తర్వాత నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే అటానమస్ ఉందో గట్కేసర్లో దాంట్లో కూడా మీకు రావచ్చు. అక్కడ ర్యాంక్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ HITM హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో అలా మీరు చాలా కిందికి వచ్చి ఏవైతే బెస్ట్ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ట్రిపుల్ ఈ అయిపోయింది. మరొక బ్రాంచ్ మనం చూద్దాం. సో కిందికి వెళ్తే సివిల్. ఓకే, ఏదైతే సివిల్ ఉందో సివిల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్, ఎందుకంటే మంచి భూమి ఉంటుంది, అది ఎవర్ గ్రీన్ భూమి అనమాట, కానీ చాలా తక్కువ మంది చదువుతూ ఉంటారు. సో సివిల్లో జేఎన్టీలో కూడా 16,000 ర్యాంక్ వస్తే కూడా ఓసీలో వచ్చింది. అండ్ కొంతమంది బీసీసీ వాళ్ళకైతే 43,000 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. జనరల్కి మీరు వెళ్తే 21 వరకు కూడా ర్యాంక్ వచ్చింది. సో ఆ విధంగా మీకు ప్రతి ఒక్క కేటగిరీకి మీకు ర్యాంక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో టాప్ కాలేజెస్ అగైన్ అన్నీ అవే టాప్ కాలేజెస్ ఉంటాయి. సిబిఐటి కానివ్వండి, ఇక్కడ మాత్రం బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కూడా ఉంది, అటానమస్, దాంట్లో కూడా సివిల్ బాగుంటుంది. అండ్ వాసవి కాలేజ్ కానివ్వండి, ఇక్కడ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ ఇలా దీస్ ఆర్ ద బెస్ట్. గోకరాజు రంగరాజు కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్కి సంబంధించిన కాలేజ్ ఉంది. సో ఈ విధంగా మీరు సివిల్లో ఎంత ర్యాంక్ వస్తే ఎక్కడ వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ సివిల్ అయిపోయిన తర్వాత మరొక ఇంపార్టెంట్ బ్రాంచ్కి మనం వెళ్ళిపోదాం. ఏఐ. ఓకే, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక 3 ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అన్నీ కూడా ఏఐ యాప్స్ మనకు అన్నీ వస్తున్నాయి. ఇండైరెక్ట్లీ ఇది కూడా ఒక కోడింగ్కి సంబంధించినటువంటిదే. ఇంతకు ముందు ఒక 2 or 3 years బ్యాక్ ఇది బీటెక్లోది కాకుండా లైక్ ఇది ఎంటెక్ వెళ్ళిన తర్వాత చదువుకునే ఆప్షన్ ఉండే అనమాట. బట్ ఇక్కడ బీటెక్లో కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ మీకు ఓయూ కాలేజ్ ఉంది, సిబిఐటి ఉంది, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది, సిబిఐటి ఉంది, సివిఆర్ కాలేజ్ ఉంది, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో 2 ఆప్షన్స్ మీన్స్ ఒకటేమో మెషిన్ లెర్నింగ్ ఉంది, ఇంకొకటేమో డేటా సైన్స్ కూడా ఉందన్నమాట. సో ఇట్లా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సినటువంటి యూనివర్సిటీస్ కరీంనగర్కి సంబంధించినటువంటి జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా అక్కడ మనకు అవైలబుల్గా ఉందన్నమాట. సో జేబిఐటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా ఇక్కడ ర్యాంక్ మీరు చూసుకుంటే ఓసీ వాళ్ళకు కూడా మంచి మంచి కాలేజీలలో 70,000 వరకు 1 lakh వరకు కూడా మనకు ఆప్షన్ ఉంది. సో ఓయూలోనే 2,867 ఉంది. సో అట్లా మనం బెస్ట్ కాలేజ్ కావాలంటే అది చూసుకోవచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా మనం చూద్దాం. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మంచి ఆప్షన్. ఓకే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్తో పాటు మీకు ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా ఒక కాలేజ్లో ఉందన్నమాట. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజెస్ 4 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అది మనకి మొదట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ దుండిగల్లో ఉంది. దాంట్లో మీరు ర్యాంకింగ్ చూసుకుంటే బీసీఏకి 1,09,458 గర్ల్స్ కూడా వచ్చింది, బాయ్స్కి వచ్చేసి 36,000లో ఉంది. సో ఇట్లా మీరు వేరీ చేసుకోవచ్చు. ఎవరైతే గర్ల్స్ ఉన్నారో ఏరోనాటికల్ చదవాలనుకుంటున్నారో చదవచ్చు. ఏరోనాటికల్ గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. దాంతోపాటు ఆటోమొబైలింగ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. ఆటోమొబైలింగ్ ఇంజనీరింగ్ కూడా మంచి ఆప్షన్. దీంట్లో మెకానికల్లో ఈ 2 భాగం అయ్యేది ఇంతకుముందు, బట్ ఇప్పుడు డిఫరెంట్ చేశారు దాన్ని. సో ఇక్కడ 1 lakh వరకు కూడా సీట్ ఉంది బీసీఏ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి. బట్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనే ఒకటే ఒక కాలేజ్లో ఇక్కడ మనకి ఇది అవైలబిలిటీలో ఉంది. ఏరోనాటికల్ మళ్ళీ ఇంకా మల్లారెడ్డి కాలేజ్లో ఉంది, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో ఉంది, మహావీర్ కాలేజ్లో ఉంది. సో ఇవన్నీ కూడా ర్యాంకింగ్స్.
ఎవరైతే ఏరోనాటికల్ చేయాలనుకుంటున్నారో ఇండియాలో కూడా కొన్ని బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, లైక్ హిందుస్థాన్ అని, తర్వాత ఐఐటి మద్రాస్, తర్వాత ఐఐటి బాంబే, ఐఐఎస్ బెంగళూరు కానివ్వండి. సో దాంట్లో కూడా మీరు చదువుకోవచ్చు. మరొక ఆప్షన్ చూద్దాం మనం, బయోటెక్నాలజీ. బైపీసీ వాళ్ళకి బయోటెక్నాలజీ అనేది కూడా ఒక ఇంజనీరింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఏ కాలేజెస్లో ఉన్నాయంటే జేఎన్టీయూహెచ్లో ఉంది, అండ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది, గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోదాడలో, ఓకే, దాంట్లో మనకు అవైలబుల్గా ఉందన్నమాట. సో ఫస్ట్ 2 కాలేజెస్లో 40,000 వరకు కూడా ఓసీ వాళ్ళకు ఉంది, మిగతా బీసీ వాళ్ళకైతే 40,000 to 70,000 వాళ్ళకు కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఫీజు చూసుకుంటే మాత్రం 1,40,000 1 lakh పర్ ఇయర్ అయితే ఉంది. సో ఎవరైతే బయోటెక్నాలజీ బైపీసీ వాళ్ళు కూడా ఇది చేసే ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోమెడికల్, ఇది కూడా బైపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కోర్స్. ఇది కూడా ఎక్కడ ఉంది అని అంటే ఓయూలో మాత్రమే ఉంది యూనివర్సిటీలో, అండ్ తర్వాత బీవీఆర్లో ఉందన్నమాట. సో దీంట్లో ర్యాంక్స్ కూడా చూస్తే ఓయూలో చదువుకోవాలంటే 30,000 40,000 25,000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. మీ కేటగిరీని ప్రకారం మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మరొక ఆప్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, అగైన్ దీనికి కూడా ఆప్షన్ ఉంది. బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఇవి బెస్ట్ కాలేజెస్లో మాత్రమే ఉన్నాయి, లైక్ జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి అండ్ బీవీ రాజు. ఓకే, సో దీంట్లో మీకు 28,000 ఓయూకి జేఎన్టీయూకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్. సో ఫీజెస్ వరకు వస్తే 50,000 35,000 1,40,000 ఆ రేంజ్లో మనకి ఫీజెస్ అనేది కెమికల్ ఇంజనీరింగ్కి ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఒక మంచి ఆప్షన్, బీయింగ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఒక సైంటిస్ట్ అవ్వడానికి ఇది మంచి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సివిల్ మనం ఆల్రెడీ చూసేసాం, దాని తర్వాత సిఎస్సి కూడా ఆల్రెడీ మనం చూసేసాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ విత్ ఈసీఈ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది, కాబట్టి కిందికి మనం ఇంకా వెళ్తే లైక్ ఇన్ఫో ఏదైతే ఐటీ అంటారు కదా, ఒకప్పుడు ఇది ఐటీ ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఏఎన్ఎఫ్ అని అంటున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిఎస్సి అనమాట. సో 1-2 సబ్జెక్ట్స్ తేడా ఉంటాయి. దీంట్లో కూడా మీకు మంచి కాలేజెస్ లైక్ ఎంజిఐటి, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బివి రాజు, కిడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, సో ఇట్లా టాప్ కాలేజెస్లో ఉన్నాయి. దీని ర్యాంక్స్ కూడా మీరు చూడొచ్చు. దీనికి కూడా మంచి ర్యాంక్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని ఫీజెస్ 1 lakh 1,35,000 1,40,000. సో ఈ రేంజ్లో అయితే ఐటీ మీన్స్ ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం మనం. దాని తర్వాత మెకానికల్ కూడా ఒక బెస్ట్. మెకానికల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి చూద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయూలోనే 12,000 ఓసీకి వచ్చింది. సో తర్వాత బీసీబీకి కనుక మనం చూసుకుంటే 34,000 వరకు కూడా ఉంది. సో ఈ రేంజ్లో కూడా మీకు కనుక ర్యాంక్ ఉంటే మీరు జేఎన్టీలో కూడా మెకానికల్ అనేది చేయొచ్చు. ఈ ఫీజ్ కొన్ని కాలేజెస్లో 50,000 ఉంది, 1,40,000 ఉంది. సో ఇట్లా బెస్ట్ కాలేజెస్ ఏవి ఉన్నాయి, ఓయూ, చైతన్య భారతి, జేఎన్టీయూ కూకట్పల్లి, మంతనిలో జేఎన్టీయూ ఉంది, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, విఎన్ఆర్, జిఎన్ఐటి. ఓకే, సో ఈ రేంజ్లో మీకు కాలేజెస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో దీని ఫీజ్ డీటెయిల్స్ కూడా మీకు ఈ పీడిఎఫ్లో ఉంటాయి. నెక్స్ట్ మైనింగ్ కూడా ఒక మంచి ఆప్షన్ మెకానికల్ తర్వాత. సో ఆ మైనింగ్ ఆప్షన్ ఏముందో ఒక్కసారి మనం చూసేద్దాం. మైనింగ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, 1 2 3 ఒక 8 కాలేజెస్లో ఉన్నాయి. ఓయూలో ఉంది, జేఎన్టీలో ఉంది, కేయూలో ఉంది, మల్లారెడ్డి గండిమైసంలో ఉంది, అబ్దుల్ కలాం ఇది వచ్చేసి కొత్తగూడెంలో ఉంటుంది, అండ్ అనుబోస్ వచ్చేసి పాల్వంచలో ఉంటుంది, అండ్ దాని తర్వాత కేఎల్ఆర్ కాలేజ్ ఇది కూడా పాల్వంచలో ఉంటుందన్నమాట. సో ఈ కాలేజెస్లో ఉన్నాయి. అండ్ తర్వాత కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంలో ఈ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ర్యాంక్ కూడా మనకి 30 40 1 lakh వచ్చినా కూడా దీంట్లో మనం చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే మైనింగ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సింగరేణి ఏరియాలలో చాలామంది పిల్లలు కూడా బీటెక్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఎవరికైనా మైనింగ్ ఉంటే మాత్రం ఈ కాలేజెస్ని మీరు చూస్ చేసుకోవచ్చు.
దీని ఫీజు అయితే ఒక కాలేజ్ 1,00,000 ఉంది, తర్వాత 35,000 కూడా ఉంది, 1,15,000 ఉంది, 95,000 ఉంది, 55,000 కూడా ఉందన్నమాట. సో ఆ రేంజ్లో మైనింగ్ ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం చూద్దాం. టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్, చాలామందికి తెలియదు ఇలాంటి ఒక యూనివర్సిటీ, ఇలాంటి ఒక బ్రాంచ్ ఉంది అని చెప్పి. టెక్స్టైల్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్ అని చెప్పి మనం చూడొచ్చు. 3 కాలేజ్, ఓయూ కాలేజ్లో 2 కాలేజెస్లో ఉన్నాయి అండ్ ఇంకొకటి జేఎన్టీయూ కాలేజ్లో ఉంది. దీంట్లో మాత్రం మనకు 1,50,000 వచ్చినా కూడా ఇది మనకు సంబంధించి మనం చేయొచ్చు. ఎస్, వీడియోలో చూసారు కదా లాస్ట్ ఇయర్ ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్తో, ఎంత ర్యాంక్తో సీట్ వచ్చిందో బెస్ట్ కాలేజెస్లో. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి డైరెక్ట్గా మీ ర్యాంక్ ఎంత వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి, లేదంటే ఏదైనా కాలేజ్ చదవాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇలాంటి డబ్బులు అయితే తీసుకోను, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ దాంతోపాటు ఇన్స్టాలో నా పేజ్ వివేక్ ముత్తోజు కెరియర్ గైడ్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో చేయండి. బాయ్ బాయ్.